ఆగడాలు చేసి అల్లరి పాలవుచు దూర మగుట చూడ ఘోరమవును ఆప్తజనుల చేరి అభిమానముందుటే నీకే శ్రేయమగును నిక్కముగా. ఆగడాలు చేసి అల్లరి పాలవుతారు అంటే చెడ్డ పనులు చేస్తే ఎవరు దగ్గరకు తీయరు. కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, స్కూల్లోనూ చెడ్డ పేరు వస్తుంది. చాలామంది ఎక్కువగా వాళ్ళని క్లాస్లో చూసుకోవడమే సరిపోతుంది టీచర్స్కి అల్లరి చేస్తూ ఉంటే. పాఠాలు చెప్పేదానికన్నా క్లాస్ సైలెంట్గా ఉంచుకోవడం, వాళ్ళ అల్లరి తగ్గించడమే ఎక్కువ బాధ్యతగా చూస్తూ ఉంటారు టీచర్స్. అంత అల్లరి చేయకూడదు కదా చెడ్డవారిగా. అందరి పుస్తకాలు చింపేయటం, ప్రక్క వాళ్ళని కొరకటం, వాళ్ళ బాక్సుల్లో అవన్నీ తినేయటం, వాళ్ళ బట్టల మీద పెన్నులతో రాయటం, ఇలాంటివన్నీ మంచి పనులు కావు. బిహేవియర్ బాగోదన్నమాట. అలాంటివి చేస్తూ ఉంటే మీ పక్కన కూర్చోడానికి ఎవరు రారు, అందరూ కూడా పారిపోతారు, ఫ్రెండ్స్ రారు. అలా అందరి మన్ననలు పొందాలి. అలా అలా ఉండకుండా అందరి మన్ననలు పొంది గౌరవం పొందాలి అంటే, అందరి ప్రేమ పొందాలంటే చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. చక్కగా అందరితో మంచిగా మాట్లాడటం, ఏదన్నా కావాలంటే మన దగ్గరది ఇవ్వటం, నీట్గా చక్కగా అవసరమైనప్పుడు మాట్లాడటం, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మాట్లాడటం, అలా చేస్తూ ఉంటే చక్కగా ఆప్తజనుల చేరి అభిమానముందుటే నీకే శ్రేయమగును నిక్కువముగా. అది చాలా మంచి అలవాటు. మంచి పనులు చేయాలి. వాళ్ళు అల్లరి చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని ఉండకూడదు. చక్కగా అల్లరి చేసేటప్పుడు కూడా మంచి అల్లరి ఉంటుంది, అది యాక్టివ్నెస్ అనమాట అల్లరి. కానీ చెడ్డ పనులు అనేవి చేయకూడదు. అప్పుడు అందరూ తిట్టుకుంటారనమాట మనల్ని. ఇంట్లోనూ చేయకూడదు, బయటికి వెళ్ళినప్పుడు చేయకూడదు, స్కూల్లోనూ చేయకూడదు. ఓకేనా?